క్రీశ్వర్ నామంలో వందనములు సమర్పిస్తున్నానని. చాలా సంతోషం. మరలా తిరిగి కొంచెం తగ్గించింది. ప్రతి నెల జరిగే ఈ తరగతి ద్వారా మనం బైబిల్కి వచ్చినటువంటి కొన్ని ప్రాథమిక విషయాల్ని ఆలోచన చేస్తున్నాం. ఎక్కడికి వచ్చి ఆగామని నేనే అడుగుదాం అనుకున్నాను. కిరణ్ చెప్పేశాడు. సత్యవాక్యమును సరిగా విభజించాలి అనే దగ్గర ఆగాం. సత్యవాక్యమును సరిగా విభజించటంలో 2 నిబంధనలు, సత్యవాక్యమును సరిగా విభజించటంలో 3 కాలాలు, సత్యవాక్యమును సరిగా విభజించటంలో కాలక్రమ విభజన అనే ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఎంతో మీరే రాసుకోండి. వాక్యాన్ని ఎందుకు విభజించాలి అనే విషయాన్ని గతంలో మనం ఆలోచించినప్పుడు, ప్రారంభ శతాబ్దంలో కలిపి చెరిపెడి బోధకులు అనేకులు తయారైనట్టుగా అపోస్తలులు ప్రకటించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 మనం చదివాం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, అంటే అనేకులు ఎలా ఉన్నారని చెప్పాడంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడి వారి వలె ఉన్నారు. సో తిమోతికి పౌలు గారు రాస్తూ ఏమన్నాడంటే సత్యవాక్యమును సరిగా విభజించాలి అని చెప్పాడు. సత్యవాక్యమును సరిగా విభజించినప్పుడు 2 నిబంధనలు మనకి కనిపిస్తాయి. ఒకటి పాత నిబంధన, పాత నిబంధన అనేది క్రొత్త నిబంధన అనేది ఎవరు చెప్పారు అసలు? ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన అనే ఈ పదము అసలు ఎవరు చెప్పారు? ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆఖరి వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. చదవమ్మా. 8వ అధ్యాయము 13వ వచనం. ఎవరు కొత్త నిబంధన అని చెప్పారు? ఆయన క్రొత్త నిబంధన అని చెప్పాడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు. ఎవరు చెప్పారు కొత్త నిబంధన అని? ఎవరు చేశారు పాతదాన్ని? ముందున్న దాన్ని పాతదిగా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎవరి ద్వారా చెప్పాడు అసలు ఈ మాట? ముందుగా ప్రవక్తల్లో ఎవరి ద్వారా ముందుగా తెలియజేశాడు? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఉన్న సమాచారాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుంచి మనం చదివితే కింద 8వ వచనంలో, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ వారితోనూ యోధా వారితోనూ నేను అంటే ఎవరు? నేను అంటే అక్కడ నేను అంటే ఎవరు? దేవుడు. నేను క్రొత్త నిబంధన చేయుదును అని అన్నాడు. ఎక్కడి విషయం మాట్లాడుతున్నాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల్లో ఉన్న విషయాన్ని హెబ్రీ రచయిత మరొకసారి ఇక్కడ వివరిస్తున్నాడు. హెబ్రీ పత్రిక చదివేటప్పుడు మనం దాంట్లో కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. అయితే హెబ్రీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే అందులో ముఖ్యమైన సమాచారం క్రీస్తు యేసునందున్నవారు ఉన్నతమైన భాగ్యవంతులు అని చెప్పటం. ఆ భాగ్యానికి దూరం కాకండి, దాని నుంచి వెనక్కి వెళ్ళకండి
అని బలపరచడానికి రాసిన పత్రిక. ఎందుకు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారంటే 3వ అధ్యాయం అని చదివాం. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. చేదైన వేర్లు ఆల్రెడీ మొలిచాయి, అనేకుల్ని కలవరపెట్టే కార్యక్రమాలు జరిగాయి, దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. బోధించే స్థాయిలో ఉండాల్సిన వారు పాలు తాగే స్థితిలోనే ఉండిపోయారు. పాలు తాగేవారు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎఫెసీయులకు రాస్తూ 4:14 పౌలు అన్నాడు. పాలు తాగే ప్రతివాడు కలిపింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. నిజమే, ఏరులు దిగితే కానీ చెట్టు గాలికి నిలబడుతుంది. వేరులు దిగకుండా పైన ఎదిగితే గాలి రాగానే చెట్టు పడిపోతుంది. భక్తి జీవితం కూడా అంతే. పాలు తాగే పసితనంలోనే ఉంటే కొట్టుకుపోతాం. బలమైన ఆహారం తిని బలం పొందితే ఎదురయ్యే ప్రతి సమస్యకి నిలబడి తట్టుకొని స్టాండర్డ్ అవుతాం. అలాంటి పరిస్థితులు ఉన్న హెబ్రీలకి ఈ పత్రిక రాస్తూ పాత క్రొత్త నిబంధనల యొక్క వ్యత్యాసాన్ని చాలా వివరంగా తెలియచేశాడు. ఇప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన అని మనుషుడు చెప్పింది కాదు, పాతదేదో కొత్తదేదో చెప్పింది దేవుడే. ఆయన పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదట ఉన్నదాన్ని ఏం చేశాడు, పాతదిగా చేశాడు. కాబట్టి పాత క్రొత్త నిబంధనలు అనే పదాలు మనుషులు కల్పించినవి కాదు, సాక్షాత్తు దేవుడే తెలియజేసింది. ఇప్పుడు మనం ఈ పాత నిబంధన ఎవరితో చేయబడింది, క్రొత్త నిబంధన ఎవరితో చేయబడింది అనేది చూడండి. పాత నిబంధన ఇశ్రాయేలీయులతో. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివితే క్లియర్గా తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధన క్రైస్తవులతో, యూదులు ప్లస్ అన్యులు. ఇదే విషయాన్ని మనం యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు, మార్కు 16-15 వచనం. జాగ్రత్తగా 2 వచనాలు చూడండి ఒకసారి. పాత నిబంధన గురించి మాట్లాడుతూ లేక ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము 1 నుంచి మనం చదివినప్పుడు మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇలాగన్నాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1 నుండి. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. ఈ మాట జాగ్రత్త చూడండి. హోరేబు అనేది ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్లో కూడా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను అని అన్నాడు. హోరేబులో చేసిన నిబంధన, ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన మన పితరులతో కాదు అంటే అప్పటికే కొంతమంది పితరులు ఎక్కడి నుంచి ఆదాము యొద్ద నుండి సీనాయి పర్వతం వరకు ఉన్నటువంటి వారు ఎంతోమంది పుట్టి చనిపోయారు, వాళ్ళందరితో చేసిన నిబంధన కాదు అన్నాడు. ఎందుకంటే అసలు వాళ్ళు మనుషులే లేరు. అయితే వాళ్ళతో చేసే నిబంధనలు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆదాముతో వ్యక్తిగతంగా నిబంధన చేశాడు, నోవహుతో కుటుంబపరమైన నిబంధన చేశాడు, అబ్రహాముతో ఒక కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరూ, ఇశ్రాయేల్లో పురుషులందరితో కలిపి చేసినటువంటి సున్నత సంబంధమైన నిబంధన వాడు చేశాడు. ఇప్పుడు ఈ నిబంధన అలా కాదు. ఈ నిబంధన అక్కడ ఉన్నటువంటి జాతీయ ప్రజలందరితో కలిసి చేసినటువంటి నిబంధన. అయితే మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులైన మనతోనే ఈ నిబంధన చేశాను అన్నాడు. ఇప్పుడు ఈ నిబంధన ఎవరితో చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం ఒకసారి చదువుదాం, తర్వాత యెషయా గ్రంథంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు చదివితే,
ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వారు యోధా వారు అంటే ఎవరెక్కడ? ఇశ్రాయేలు వారంటే 10 గోత్రాలు, యోధా వారంటే 2 గోత్రాలు. గతంలో నేను చెప్పాను, మీకు గుర్తుందా? రాజ్యం 2గా చీలినప్పుడు 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ రాజ్యంగాను, 2 గోత్రాలేమో యోధా రాజ్యంగా డివైడ్ అయ్యారు. ఇప్పుడు మాట్లాడేది ఎవరితో ప్రవక్త? వాళ్ళతోనే, ఆ 12 గోత్రాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చున్నవి అన్నాడు. అంటే ఈ ఒక్క వచ్చినాన్నే బేస్ చేసుకుంటే అన్ని జనులకి నిబంధనకి ఏ సంబంధం లేదన్నట్టు కనపడింది. వారితోనే తప్ప ఇంకెవరితో కాదు అని కాదు. ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా మన పితరులతో ఈ నిబంధన చేయలేదు, మనతోనే ఈ నిబంధన చేసాను అంటే ఇందులో క్లారిటీ ఉన్నాయి. పితరులకి దీనికి ఏ సంబంధం లేదని. అయితే ఇక్కడ మాట్లాడిన దాంట్లో చాలామంది ఎక్కడికి వచ్చి ఆగారంటే ఇది ఇజ్రాయేల్తోనూ యోధా వారితోనూ, అంటే డివైడెడ్ కింగ్డమ్లో యోధా రాజ్యంతోనూ ఇజ్రాయెల్ రాజ్యము టోటల్గా 12 గోత్రాలతో చేసిన నిబంధన, క్రొత్త నిబంధన అన్యులతో చేసింది కాదు అని చాలామంది ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ ఇది అన్యులకు కూడా వర్తించుద్ది, యూదులు ప్లస్ అన్యులని మనం అన్నాం కదా. అది ఎలాగ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 2 అధ్యాయం 2-3 వచనాలు చదివితే మనం చూస్తాం. దాంట్లో యెషయా గ్రంథము 2 అధ్యాయము 2-3 వచనాలు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గాల విషయం మనకు బోధించడం, మనం ఆయన త్రావులో నడుతుము అని చెప్పుకుందరు అని అన్నాడు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ భాగము అని మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చాలాసార్లు చదివాం. 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘం, యెహోవా మందిర పర్వతం అని అంటే యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆ మందిర పర్వతము జీవం గల దేవుని సంఘం. ఎవరెవరు వస్తారన్నాడు దాంట్లోకి? సమస్త అన్యజనులు వస్తారు అని అన్నాడు. కింద ఏమంటున్నాడు? ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును అని అన్నాడు. యెహోవాకు బయలు వెళితే ఎవరెవరికి వర్తించింది అది? రండి మనం యెహోవా మందిరానికి వెళదామని పిలుస్తారు అన్నాడు. యెహోవా మందిరం అంటే ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ప్రకారం సంఘం అంటే సంఘానికి వెళ్దాం రండి, దేవుడు తన మార్గాల విషయమే మనకు బోధిస్తాడు, మనం ఆయన త్రావుల్లో నడుతుము. ఈ సంఘానికి వచ్చే జనులు ఎవరని చెప్తున్నాడు యెషయా? సమస్త అన్యజనులు అన్నాడు. ఇంకా దానియేలు కూడా చెప్తున్నాడు. ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44, 7వ అధ్యాయము 14 వచ్చిన చదువు. దానియేలు గ్రంథం 2:44, అలాగే 7వ అధ్యాయం 14 వచ్చిన. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అన్నాడు. అది ముందు ఇవ్వబడిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, అదైతే చదవండి యుగయుగాలు నిలుచును అని అన్నాడు. అది ఎంత విస్తరించిందో కూడా చెప్పాడు అక్కడ. సర్వభూతులమంతా వ్యాపిస్తుంది, అది యుగయుగాలు నిలుస్తుంది అని చెప్పాడు. 7వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. సకల జనులు, ఆయా రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడు వారందరూ ఆయన సేవించినట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడి, అంటే ఎవరికి? ప్రభువైన యేసు వారికి ఇవ్వబడిన ఆధిపత్యాన్ని గురించి మాట్లాడుతూ ఆ ప్రభుత్వంలోకి ఎవరెవరు వస్తారని చెప్పాడు? సకల జనులు వస్తారు, ఆయా రాష్ట్రములు వస్తారు, ఆయా భాషలు మాట్లాడేవారు వస్తారు. ఎప్పుడు జరుగుద్దని చెప్పాడు? ఇది 2వ అధ్యాయం 18 వచ్చింది చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 వచనంలో ఇదంతా జరిగే ఒక టైం పీరియడ్ కూడా చెప్పాడు. ఏ సమయంలో జరుగుద్దో చెప్పాడు అక్కడ. 2వ అధ్యాయం 18 వచ్చింది చూడండి. 2:28 సారీ, నేను తప్పు రాశాను. 28
అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినములు ఎందు జరగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఒకసారి ఇటు చూడండి. ఎప్పుడు జరగబోయే విషయం చెప్తున్నాడు రాజుకు నెబుకద్నెజరుకి? అంత్యదినాల్లో. యెషయా ఎప్పుడు జరిగేది చెప్పాడు? అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరంలో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుద్ది అని అన్నాడు. దానిలో సమస్త జనులు వస్తారని చెప్పాడు. ఇప్పుడు దానియేలు కూడా ఏం చెప్పాడు? సకల జనులు, ఆయా రాష్ట్రంలో ఆయా భాషలు మాట్లాడేవారు. ఈయన ఎప్పుడు జరిగేది చెప్పాడు? 2:28 ప్రకారం అంత్యదినాల్లో జరిగేదే. యెషయా గ్రంథం 2:2-3 ప్రకారం అంత్యదినాల్లో జరిగే విషయాలే. యెషయా చెప్పింది అదే, దానియేలు చెప్పింది కూడా అదే. సేమ్ యెషయా చెప్పిందే మలాకి యాజ్ ఇట్ ఈజ్గా అదే మాట చెప్పాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏలైనగా 4న మీకా గ్రంథం, సారీ తప్పు చెప్పాను, మీకా గ్రంథం 4:1-2. మీకా గ్రంథము అంత్యదినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని అన్నాడు. అంటే ఇది యెషయా చెప్పిందే యాజ్ ఇట్ ఈజ్గా మీకా కూడా చెప్పాడు. ఇప్పుడు ముగ్గురు ప్రవక్తలు ఒకే విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. ఏం ధృవీకరిస్తున్నారు? అంత్యదినములలో ఒక సామ్రాజ్యం ప్రారంభమవుతుంది, లేదా ఒక సంఘం స్టార్ట్ అవుద్ది. సంఘం అనే మందిర ప్రారంభం జరుగుద్ది. దానిలోకి వచ్చే ప్రజలు ఎవరని చెప్తున్నారు? సమస్త అన్ని జనులు వస్తారన్నాడు. అక్కడ ఏం జరుగుద్ది? సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును అన్నాడు. యెరూషలేములోనే స్టార్ట్ అవ్వాలని ఆయన చెప్పాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము 8వ వచనం చూడండి ఒకసారి. ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వీరిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఎక్కడ ఉండాలని చెప్పాడు వాళ్ళని? యెరూషలేములో ఉండాలన్నాడు. ప్రభు కూడా ఆరోహణ వెళ్ళే ముందు ఆఖరి సందేశంలో, ఆఖరి సూచనలో శిష్యులకి చెప్తున్న మాటలు ఇవి. 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోందంతటిను బూదిగంతముల వరకు అనే మాటని చెప్పాడు. అంటే ఎప్పటి వరకు వెళ్ళిద్దని చెప్పాడు? 8వ వచనం ఖచ్చితంగా పర్టికులర్గా బూదిగంతాల వరకు. ఎక్కడ స్టార్ట్ అవుద్ది అన్నాడు? యెరూషలేములో. ప్రవక్త ఎక్కడ చెప్పాడు? ఆ కాలమున సీయోనులోని ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును అన్నాడు. యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి బయలుదేరాలని చెప్పాడు? యెరూషలేములోనే. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇదే విషయాన్ని మాట్లాడతాడు. లూకా అక్కడ కూడా రికార్డ్ చేస్తాడు. 24:46 వచనం చూడండి. 3వ దినమున మృతుల్లోండి లేచునని యెరూషలేము మొదలుకొని, ఎక్కడ మొదలవ్వాలి? యెరూషలేము మొదలుకొని సమస్త జనములు. అంటే యూదులు మాత్రమేనా? అందరికీ సమస్త జనములను ప్రభు చెప్పాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములను. యెరూషలేములో స్టార్ట్ అవ్వాలి, యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళాలి, పిమ్మట బూదిగంతాల వరకు వ్యాపించాలి. మార్కు 16:11 కూడా ఏం చెప్తున్నారు? మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మత్తయి సువార్తలో కూడా ఇది ఎక్కడికి వెళ్ళాలన్నాడు? 28వ అధ్యాయము 18-19 వచనాల ప్రకారం సమస్త జిల్లాలు శిష్యులుగా చేయండి. అంటే అదే ఎవరున్నారు అందులో? ఈ వచనాలన్నీ ఒక విషయానికి బలంగా తాపిస్తున్నాయి. క్రొత్త నిబంధన సర్వలోకాన్ని ఉద్దేశించి చేసిన నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలీలతో మాత్రమే చేసినటువంటి నిబంధన. అది ఇశ్రాయేలీలకి కట్టడా అనటానికి మనం కీర్తన గ్రంథంలో డైరెక్ట్ వచ్చిన 81:4 చదువుదాం చూడండి ఒకసారి. వాయిద్యాల గురించి మాట్లాడుతూ, వాయిద్యాలతో కూడిన పాటల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చదవండి ఒకసారి. 81వ కీర్తనలో
అది ఇశ్రాయేలీలు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. అన్ని జనులకు ఇది కట్టడ కాదు, అన్ని జనులకు ఇది చట్టము కాదు. ఈ మార్పు చెందినటువంటి చట్టాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, విషయంపై అవగాహన పెరిగినప్పుడు దేవునికి మనం దగ్గరగా జీవించడానికి సాధ్యపడుద్ది. లేదంటే దేవునికి దగ్గరగా జీవిస్తున్నామన్న భ్రమలో దేవునికి దూరంగా బ్రతికే, దేవునికి శత్రువులుగా బ్రతికే ప్రమాదం ఉంది. ఇంకా చెప్పాలంటే దేవునికి సేవ చేస్తున్నామనే భ్రమలో దేవుని శోధించే ప్రమాదంలో ఉంటాం. సేవ పేరట శోధించే కార్యక్రమాన్ని చేపడతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏది ఎవరికి చెందింది అనే ఈ క్లారిటీ, ఈ విభజన అనేది తెలియకపోతే బైబిల్ చదివే వాళ్ళకే, అంతా నాకే అని అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దేవునికి విరోధంగా శాపగ్రస్తులమయ్యే ప్రమాదం ఉంది. గల్తీ పత్రికలు అదే కదా చెప్పింది. పోయిన మన నెలలో మనం చూసాం 1:6-8 వచనాల్లో ఏం చెప్పాడనంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తని సరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. మరి ఒకటి కాదంటే ఎక్కడి నుంచి తెచ్చారు? ఇక్కడి నుంచి తెచ్చారు. మరి ఒకటి కాదు, అది ఎక్కడి నుంచో తెచ్చింది కాదు, అది ఈ పాత నిబంధనల నుంచి తెచ్చారు. ఉదాహరణకి మనం ఏం చూసాం ఆ రోజు? అపొస్తలుల కార్యము 15:1 చూడండి. 15:1 చూడండి. కొందరు యోదయ నుండి వచ్చి, యోదయ నుండి అంటే ఒకసారి చూడండి, ఒకసారి ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నారు? యెరూషలేములోను, యోదయ, సమరయ, బోధిగంతాల వరకు అన్నాడు. అంటే అప్పటికి ఎక్కడికి వెళ్ళింది? 15 రాసే సమయానికి ఎక్కడికి వచ్చింది? మీరు అపొస్తలుల కార్యాన్ని చదివినప్పుడు డివైడ్ చేస్తామను. అయితే 1:8 అపొస్తలుల కార్యం డివైడ్ చేయొచ్చు. మొదట 7 అధ్యాయాలేమో యెరూషలేములో పరిచర్య, 8-12 అధ్యాయాలేమో యోదయ సమరయ ప్రాంతాల్లో పరిచర్య, 13-28 అధ్యాయాలేమో అన్ని జనుల మధ్య పరిచర్య. 3 భాగాలుగా అపొస్తలుల కార్యాన్ని 28 అధ్యాయాలు మనం డివైడ్ చేసి చదవాలి. ఈ 15 అధ్యాయము ఆల్రెడీ అన్ని జనుల మధ్యకి పరిచర్య విస్తరించింది. 13 అధ్యాయంలోనే, ఆల్రెడీ 10 అధ్యాయంలోనే అన్యుడైనటువంటి కొర్నేలి రక్షణ పొందాడు. అధికారపూర్వకంగా 13 అధ్యాయం నుంచి అన్ని జనుల మధ్య కూడా పరిచర్య విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్నప్పుడు యోదయ నుంచి వచ్చారు అని అన్నాడు. యోదయ నుంచి అంటే ఆల్రెడీ అక్కడ కూడా వాక్యం వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. అయితే ఫుల్ ప్లగ్డ్ ఇన్ఫర్మేషను వారు గ్రహించలేకపోయారు. గ్రహించలేని స్థితిలో పాత నిబంధనలో ఇక్కడ ఉన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ క్రైస్తవుల మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఏంటా చట్టం? ఇది చూడండి. 15 అధ్యాయము, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నత పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరుల కంటే క్రైస్తవులకు బోధించారు. ఎవరి చట్టం ఇది? ఎవరు నియమించిందన్నారు? మోషే నియమించిందని అక్కడ క్లియర్గా ఉంది. ప్రభు నియమించింది ఏంటి? మార్క్స్ వార్త 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్తం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు 16:16. ప్రభు నియమించిందేమో బాప్తిస్తం రక్షణ పొందడానికి, మోషే నియమించిందేమో సున్నతి అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు రెండింటినీ కలిపితే ఏమవుద్దని చూసాం. లాస్ట్ మంత్ మనం కలిపి చెరిపాడి బోధ. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బోధ? ఎక్కడి నుండే? బైబిల్ నుంచే, వేరే గ్రంథం నుంచి తెచ్చింది కాదు ఇది. సున్నతి పొందాలని వేరే గ్రంథాలు ఎక్కడా లేదు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా సున్నతి పొందుతున్నటువంటి ముస్లింల గ్రంథాల్లో కూడా సున్నతులకు వచ్చిన ప్రస్తావన లేదు. మీకు తెలుసా ఈ విషయం? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సున్నతి పొందుతున్న ఇస్లామిక్ బుక్ ఏదైతే ఉందో ఖురాన్లో ఎక్కడా వాళ్ళు సున్నతి పొందాలని లేదు. దేని బేస్ చేసుకొని పొందుతున్నారు వాళ్ళు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ రోజు సున్నతి ఆరంభించిన రోజు ఇస్మాయిల్ కూడా సున్నతి పొందాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ప్రారంభమైంది అది. అప్పటికే పెద్దవాడైన ఇస్మాయిల్ కూడా సున్నతి పొందాడు. మీరు ఆదికాండం 17 అధ్యాయం చదివినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది అని మనం చూసాం.
అది అబ్రహాము వంశీయులకు, అందుట్లో పురుషులకు మాత్రమే వర్తించేటటువంటి ఒక నిబంధన అది. ఆ నిబంధన ఆ రోజు ఇష్మాయేలు, ఇస్సాకు, అబ్రహాము కూడా ఆ సున్నతి అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అందువలన వీళ్ళు ఎప్పటికీ ఆ సున్నతి పొందుతున్నారంటే వాళ్ళకి దీన్ని బేస్ చేసుకునే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళు నమ్మినటువంటి ఖురాన్లో సున్నతికి వచ్చిన ప్రస్తావన లేదు. అయితే ఇది ఎవరికి సంబంధించిందని అంటే ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు చరిత్రకారుడైన లోక ఏం రాస్తున్నాడంటే, అక్కడ మాట్లాడిన సంభాషణ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తూ, వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున. ఎవరు నియమించిన ఆచారం అది? మోషే నియమించిన ఆచారం చొప్పున. ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞ కాదది. ప్రభు ఆజ్ఞాపించిందేమో రక్షణ పొందడానికి బాప్తిస్వం పొందాలన్నాడు. మోషే ఆచారమేమో సున్నతి పొందాలన్నాడు. ప్రభు ఆజ్ఞాపించిన దానికి మోషే ఆచారానికి తేడా ఏంటో తెలుసా? ప్రభు ఆజ్ఞాపించింది స్త్రీ పురుషులందరికీ, ప్రపంచ ప్రజలందరికీ. మోషే ఆచారము ఇశ్రాయేలులకి మాత్రమే, వారిలో పురుషులకి మాత్రమే, స్త్రీలకి కాదు. సున్నత అనేది స్త్రీలకి కాదు. ఇప్పుడు రక్షణ పొందిన వారిలో స్త్రీలోని పురుషులని లేదన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో పురుషుడని స్త్రీ అని లేదు, గ్రీసు దేశస్థుడని ఇజ్రాయేలుడని లేదు, లేకపోతే దాసుడని యజమానుడని లేదు. క్రీస్తులో మీరందరూ ఏకమై ఉన్నారు అని అన్నాడు. అయితే ఈ చట్టానికి ఆ చట్టానికి చాలా వ్యత్యాసం ఉంది. చదివేవారు ఈ విషయాన్ని గ్రహించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారు ఇలాగ చదవాలి. ఎందుకంటే సున్నత అనేది కేవలం ఇశ్రాయేలీల్లో పురుషులకు మాత్రమే. బాప్తిస్వం అనేది యూనివర్సల్ పీపుల్, స్త్రీ పురుషులందరికీ. ఇప్పుడు ఏది అమల్లో ఉంది? ఇప్పుడు సున్నతి అనేది పొందాల్సిన అవసరం లేదు అంటున్నాడు. సున్నతి పొందిన ఒక వ్యక్తి, దాని గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి అంటున్నాడు. గలతీ పత్రిక 6 అధ్యాయము 14-15 వచనాలు ఏమంటాడంటే, కొత్త సృష్టి పొందుటి అందే కానీ సున్నతి పొందుటి అంది ఏమీ లేదు, పొందకపోటి అంది ఏమీ లేదు అని అన్నాడు. ఎవరు చెప్తున్నారన్నమాట? సున్నత సంబంధే చెప్తున్నాడు. దాన్ని గట్టిగా వాదించిన వ్యక్తే చెప్తున్నాడు. దాంట్లో గట్టిగా నిలబడి క్రైస్తవ్యాన్ని ప్రారంభంలో హింసించిన వ్యక్తే ఆ విషయాన్ని గట్టిగా చెప్తున్నాడు. సున్నతి పొందుటి అంది ఏమీ లేదు, పొందకపోటి అంది ఏమీ లేదన్నాడు. ఇప్పుడు ఇలా చేయటం వల్ల 10వ వచనంలో ఏమంటాడు చూడండి. అపోస్తలుల కార్యం 15:10. అపోస్తలుల కార్యం 15 అధ్యాయం 10వ వచనం చూడండి. 15:10 ఏమంటాడంటే, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అన్నాడు. మీరెందుకు దేవుని శోధించుచున్నారు అన్నాడు. శోధించటమా సేవించటం? అది ఏంటి? పితరుల మెడ, మనమైనను మన పితరులైన మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టంటే మనము అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనమైనను మన పితరులైన మోయలేని కాడి. మనము అని అంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? వచ్చింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? యోదయ నుండి. మాట్లాడేది ఎవరు ఇక్కడ? పౌలు తనతో ఉన్నవారు. మనమైనను అంటే వీళ్ళెవరు? పౌలు తనతో ఉన్నవారు యూదులే. మనమైనను మన పితరులైనను మోయలేని కాడి అన్నాడు. అంటే ఒక సున్నతిని గురించి మాట్లాడుతున్నాడా? ఎంటైర్ చట్టం అంతటిని గురించి మాట్లాడుతున్నాడా? కాడి అని పదం వాడాడంటే అర్థం ఏంటి? ఈ కాడి అనే పదము మనం రాజుల మొదటి గ్రంథం 12 అధ్యాయాలు చదువుతాం. మత్తయి సువార్త 11 అధ్యాయం 28వ వచనంలో కూడా చదువుతాం. గుర్తుందా మీకు? రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో సొలొమోను యొక్క కాడిని మనం చూస్తాం. ఇజ్రాయేల్ పెద్దలు వచ్చి అడుగుతారు, మీ తండ్రి బరువైన కాడి మా మీద పెట్టారు, దాన్ని సులకన చేస్తే మేము మీకు సదాకాలం దాసులుగా ఉంటామని సొలొమోను కుమారుడైన రెహబాము యొద్దకి వచ్చి విన్నవించుకుంటారు. ఎవరు? ఇశ్రాయేలు ఉన్నటువంటి పెద్దలు. అక్కడ కాడి అంటే ఏంటి? సొలొమోను వారి మీద పెట్టిన కాడి ఏంటి? చట్టం, ఆజ్ఞలు, విధులు. ఆయన చేసినవి ఏంటంటే చాలా ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి సంపాదన రాజు యొక్క ఖజానాలోకి వెళ్ళాలి. ఎంత భారంగా ఉంటుంది అది. కారణం ఏంటంటే
ఎక్కువ మంది భార్యలు చేసుకోవద్దని రాజులకి శాసనం ఉంది. ఇంకా రాజులుగా వాళ్ళు రాజులు కావాలని కోరుకోకముందే ధర్మశాస్త్రంలో లీగల్గా ఒక పాయింట్ని అటాచ్ చేశాడు దేవుడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో. అయితే దాన్ని క్రాస్ చేసి 700 మంది భార్యలు 300 మంది ఉపపత్తులు ఉంచుకున్నాడు. మొత్తం 1000 మందితో దాంపత్య జీవితం, 1000 మందితో దాంపత్య జీవితాన్ని కొనసాగించాడు. జనరల్గా ఈ రోజుల్లో సోమరతనం బాగా పెరిగిపోయి ఒక భార్యని 2 బిడ్డలు పోషించడానికి కూడా పనికొస్తాడా లేడా, వీడికి అసలు పెళ్లి చేయొచ్చో చేయకూడదు అనే పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. నేను చెప్పేది మీకు అర్థమైందో లేదు. ఒక భార్య 2 పిల్లలు పుడితే 2 పిల్లలు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కిరణ్ లాగా ఒకే టైంలో 2 పుట్టారనుకో, 3 ఉండోళ్ళు కాదు, ఏదో దేవుడికి అనుకరించి ఒకేసారి 2 ఆడపిల్లలు ఇచ్చాడు కనుక 2 అన్నాడు. కానీ లేకపోతే అబ్బాయి అమ్మాయితో క్లోజ్ అయిపోయింది. ఇంక అలాగే ఏదైనా జరిగితే తప్ప 2 ఒక్కరి ముద్దు 2 హద్దు దగ్గరికి వచ్చేసారు. సరే, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 4గురిని పోషించడం ఒక వ్యక్తికి సవాలు అయిపోతుంది. నిజంగా వీడికి పెళ్లి చేయొచ్చా చేయకూడదు అనే పరిస్థితి. పిల్లలు కూడా అడిగితే ఇంకా స్థిరపడలేదుగా, ఇప్పుడు ఏం పెళ్ళి, స్థిరపడిన తర్వాత చూడొచ్చులే అంటే వాళ్ళకు కూడా ఏంటి, భార్య బిడ్డలు పోషించగలనా లేదనే ఒక డౌట్. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయను నేను, ఉద్యోగం సద్యోగం లేకుండా అని వాళ్ళు కూడా డౌట్ వ్యక్తం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటిది 1000 మంది. మీరు రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చదివితే ఈ జున్నూరుపాలెం లాంటి గ్రామాల్లో 10 గ్రామాలకు సరిపోయే మెనూ ఉంటుంది ఒక్కొక్క రోజుకి. సొలొమోన్ డైనింగ్ టేబుల్ మీద ఉండే ఐటమ్స్, ఒక్కొక్క రోజుకి సొలొమోన్ డైనింగ్ టేబుల్ మీద ఉండే ఐటమ్స్ జున్నూరుపాలెం లాంటి ఊళ్ళో 10 ఊళ్ళకి సరిపోద్ది. అంత మెనూ ఉంటుంది అక్కడ 22వ వచనం నుంచి మీరు చదివితే. మరి అంత ఖర్చు ఉన్నప్పుడు ఏం జరుగుద్ది, ఆటోమేటిక్గా ప్రజలపై పన్నుల భారం పెంచేస్తారు. ఇప్పుడు కోట్లు లక్షల కోట్లు దాచుకున్న వాళ్ళే ఇంకా పన్నుల భారం పెంచుతున్నారు. అసలు ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి అక్కడ, పెంచకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు మనకున్న నాయకులు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళ మనవలు తిన్నంత తిన్నాగానే ఇంకా మిగిలిపోయేంత ఉంది. అయినా సరే ప్రజల మీద భారం పెరిగిపోయి ఆఖరికి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ అత్యంత విలువైనటువంటి ప్రతిష్టాత్మకంగా పగడ్బందీగా నిర్వహించాల్సిన నీట్ కూడా లీక్ అయిపోయి, అంత విలువైనటువంటి పరీక్ష కూడా లీక్ అయిపోయి ఈరోజు దేశంలో అదొక పెద్ద ఇష్యూ అయిపోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చితకబాదేస్తున్నారు. అది నేటి భారతీయ ప్రభుత్వం యొక్క నిర్వహణ. అలా ఉంది ఈరోజు మన యొక్క ప్రభుత్వ నిర్వహణ. ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళకి ఏమి లేదా అంటే బోల్డ్ ఉంది. అయినా సరే ప్రజలపై భారం రోజు రోజు పెరుగుతుంది, తగ్గుతుందా? నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అన్నీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గేదేమీ లేదు. మరి అలాంటిది మరి 1000 మంది భార్యలు, విపరీతమైన ఖర్చు, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు, మంత్రి బృందం, వాళ్ళ కుటుంబాలు, వీటన్నిటిని కలుపుకొని సొలొమోను ఏం చేశాడంటే విపరీతమైన ఖర్చుల ద్వారా ప్రజలు బాగా ఇబ్బంది పెట్టాడు. దాన్ని ఏమన్నాడంటే సింపుల్గా కాడి అన్నాడు. మీ తండ్రి మా మీద పెట్టిన బరువైన కాడి. మత్తయి సువార్త 11:28లో మరో కాడిని చూస్తాం మనం. నా కాడి సులువు అన్నాడు యేసుప్రభు. ఏంటి కాడి అంటే? ఒక మాట లేక క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన. అక్కడ కాడి అంటే ఏంటి? సొలొమోను ఒక విషయమా లేక ప్రజల మీద పెట్టిన భారవంతనా? ప్రజల మీద పెట్టిన భారవంత. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి. క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి స్థిరముగా నిలిచి, ఏంట్లో నిలవాలి? స్థిరముగా క్రొత్త నిబంధనలో నిలవాలి స్థిరముగా. మరలా దాస్యమైన కాడి కిందకి వెళ్ళకడంటే ఎక్కడికి రావద్దు? పాత నిబంధన కిందకి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. మీరు స్థిరముగా నిలిచి, ఎందుకంటే దీని నుంచి విడుదల చేశాడు. ఒకసారి 4:4 చూడండి. గలతీ పత్రిక 4:4 చదవండి. యేసుప్రభుని పంపి ఆయన త్రియందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన.
అంటే ధర్మశాస్త్రం విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చేశాడా పని? ధర్మశాస్త్రం విమోచించాడా? ఇంకా ధర్మశాస్త్రం కింద అలాగే ఉంచాడా? ఎప్పుడైతే ఆయన శిలువలో చనిపోయాడో, దేవాలయ తర ఎప్పుడైతే నడిపికి చెనిగిందో అప్పుడే ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలను విమోచించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద విమోచించబడిన ప్రజలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మళ్ళీ అదే చేయాలని చెప్తున్నారు. దాని నుండి బయటకు వచ్చారండి. యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధులు యోదయ ప్రాంతంలోకి వెళ్ళిందే సువార్త. అనేకులు యోదయ సమరయ ప్రాంతంలో యూదులు కూడా విశ్వసించారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే మళ్ళా దేని నుంచి అయితే విడుదల చేశాడో మళ్ళా దానిలోనికి వాళ్ళు వెళ్ళటమే కాకోకుండా అది అన్ని జనుల మీద కూడా రుద్దే ప్రయత్నం చేశారు. ఎక్కడ తీసుకొచ్చారు? అది వేరే చోట తెచ్చింది కాదు, ఇది గ్రంథంలో నుంచే తీసుకొచ్చారు. ఎక్స్పైర్ అయిపోయినటువంటి చట్టాన్ని మళ్ళీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమన్నా విడిపించిన తర్వాత మరలా దాస్యమైన కాడి కిందకి వెళ్ళకండి అన్నాడు 5:1. వాళ్ళు ఒకసారి చూడండి 5:1. గల్తీ 4:4 క్రీస్తు పుట్టిందే ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి అన్నాడు. ఆయన వచ్చాడు, ఆ పని చేశాడు, విడుదల పొందారు. మరలా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? మరలా ఆ దాస్యమైన కాడి కిందకి వెళ్తున్నారు. ఇక్కడ దాస్యమైన కాడి అంటే ఏంటి? 10వ అపొస్తలుల గారు 15:10 మోయలేని కాడి అన్నాడు. ఇక్కడేమో దాస్యమైన కాడి అన్నాడు. మరలా ఆ దాస్యమైన కాడి కింద చిక్కుకొనకడి అంటే మరలా పాత నిబంధన కిందకి వెళ్ళకండి అని అన్నాడు. మీరు 4వ అధ్యాయం 22 నుంచి ఆఖరి వరకు చదివితే ఈ స్త్రీలు 2 నిబంధనలు అన్నాడు. హాగరు ఒక నిబంధన, శారా ఒక నిబంధన. మనం ఇప్పుడు ఎవరి పిల్లలు అని చెప్పాడు? 4 ఆఖరి వచ్చింది చూడండి, 31 అనుకుని చూడండి. 4వ అధ్యాయం 31 వచ్చిందో, కాగా సహోదరులారా మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసీ కుమారులము కాము. అంటే క్రైస్తవులు ఇప్పుడు దాసీ కుమారుల, స్వతంత్రాల కుమారుల? ఇక్కడ దాసీ కుమారులు అంటే ఎవరు? వాళ్ళు పాత నిబంధన సంబంధులు, ఇష్మాయేలీలు అని కాదు. అక్కడ 22 నుంచి చదవండి, అర్థమవుద్ది. 22 నుంచి చదవండి. దాసి వల్ల ఒకడు, స్వతంత్రాల వల్ల ఒకడు, 2 కుమారులు అబ్రహామును కలిగిరి. అది రాయబడి ఉన్నది కదా. స్వతంత్రుడు కాడు. అక్కడి నుంచి చూడండి, ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఏ స్త్రీలు వాళ్ళు? ఏ స్త్రీలు వాళ్ళు? ఒకసారి చూడు, చదువుతావు బైబిల్ ఒకసారి. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 23 వచ్చిన ఒకటి, అదేనా? 24 చూడమ్మా. గల్తీ పత్రిక 4:24 చూడండి. 24 25. ఈ స్త్రీలు 24. ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఏ స్త్రీలు వాళ్ళు? హాగరు, శారా, 2 నిబంధనలు. మరి ఇప్పుడు ఏ నిబంధనలు? ఎన్ని నిబంధనలు చూస్తున్నావు మీరు? 4వ అధ్యాయం 22 నుంచి 31 వరకు కూడా రాసుకోండి. ఈ స్త్రీలు 2 నిబంధనలు అన్నాడు. మనం ఎన్ని నిబంధనల గురించి మాట్లాడుతున్నాం? 2 నిబంధనలు. ఒక నిబంధనకి సింబాలిక్గా, గుర్తుగా ఎవరు చెప్పాడు? ఇక్కడ పాత నిబంధన గుర్తు ఎవరు? హాగరు. క్రొత్త నిబంధన గుర్తు ఎవరు ఇక్కడ? శారాయి. అవునా? ఇప్పుడు మనకి 31 వచ్చింది చూడండి. ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఒక పాత నిబంధన ఏమో హాగరు, క్రొత్త నిబంధన ఏమో శారాయి. ఇప్పుడు 4:31 చూడండి. కాగా సహోదరులారా మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసీ కుమారులము కాము. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు అంటే క్రొత్త నిబంధన చెందినవారా, పాత నిబంధన చెందినవారా? ఏం చెప్పాడు ఇక్కడ? మనము దాసీ కుమారులం కామంటే అర్థం ఏంటి? పాత నిబంధన చెందిన వారము కాము అని. స్వతంత్రాల కుమారులం అంటే అర్థం ఏంటి? క్రొత్త నిబంధనకి చెందిన వారం అని. క్లియర్గానే ఉందా? కన్ఫ్యూజన్ చేశాడు దేవుడు? స్పష్టంగానే తెలియజేశాడు సమాచారం, స్పష్టంగానే తెలియజేశాడు. అయినా ఎందుకు అర్థం చేసుకోవట్లే మనుషులు? చదివే పద్ధతులు తెలియపోవటం ఒకటి, చెప్పినా కానీ పట్టించుకోకపోవటం మరొకటి. ఒకటి తెలియపోవటం, రెండవది ఎవరైనా చెప్పినా కానీ పట్టించుకోకపోవటం. దాన్ని
చదివే పద్ధతి తెలియనప్పుడు మనం ఏం చేస్తుంటామంటే అపార్థం చేసుకొని శాపానికి గురవుతాం. ఆశీర్వాదానికి పాత్రలు కావలసిన జనము శాపగ్రస్తులైపోయే ప్రమాదం ఉందని గతంలో మనం చూసాం. కాబట్టి సత్యవాక్యమును సరిగా విభజించట్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు మాటలు ఎవరు చెప్పారు? మనం కల్పించింది కాదు, దేవుడే. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రెండిట్లో దేని ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్తాము అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే క్లియర్గా చెప్తున్న ఒక మాట చదివి సెకండ్ పాయింట్లో దాంట్లోకి వెళ్దాం. ఇంకో పాయింట్లోకి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మనం పత్రికలు చదివేటప్పుడు మరింత ఎవరుగా ఆయా సందర్భాలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం టచ్ చేస్తాం కనుక దీని మీద ఎక్కువగా నేను ఇంకా వెళ్ళలేదు. దీన్ని ఒక వచ్చిన చదివి మనం క్లోజ్ చేద్దాం ఈ పాయింట్ని. 7వ అధ్యాయం 18-19. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ అంటే ఏంటి? అంటే ఏంటి దాన్ని? ధర్మశాస్త్రం అంటే ముందు ఇవ్వబడిన ఆజ్ఞ అంటే పాత నిబంధన. దాన్ని ముందు ఇవ్వబడిన ఆజ్ఞని ధర్మశాస్త్రం అని మాట్లాడారు. తర్వాత బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడింది. అంటే నివారణ చేయబడిన నిబంధన ఏంటి? ఇక్కడ నివారణ చేయబడిన నిబంధన. ఎంత? హెబ్రీ పత్రిక 7, 18, 19 నివారణ చేయబడిన నిబంధన. ఇది నిలిచిన నిబంధన. చదవమ్మా కిందకి. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ, లేదంటే దానికి నిబంధనకి మరొక పదం వాడాడు అక్కడ, నిరీక్షణ. దాని వెంటే ప్రవేశపెట్టబడును, దీని ద్వారా మనము దేవుని యొద్దకి చేరుచున్నాము. ఇక్కడ చాలా క్లియర్గా మీరు అనుకుంటున్నారు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు, మరలా పాత నిబంధన దగ్గరికి వెళ్తున్నారు, మరలా పాత సిస్టమ్కి వెళ్తున్నారు. కాదు, దాని ద్వారా ఇప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. ఇదిగో క్రొత్తదొకటి నిలిచిన నిబంధన ఒకటి చేశాడు, దీని ద్వారా మనము దేవుని యొద్దకి చేరుతున్నాం. దేవుని యొద్దకు చేర్చే నిబంధన ఏంటి? ఇప్పుడు క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ విషయం అర్థమైన తర్వాత మన భక్తి, విశ్వాసము, మన ఆరాధన, వాటి క్రమము ఇవన్నీ దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? క్రొత్త నిబంధన ఆధారం చేసుకుని ఉండాలి. ఎందుకని? దేవుని యొద్దకు చేరాలంటే దీని ద్వారానే సాధ్యం. ఇప్పుడు దేవుని యొద్దకు చేరినా చేరకపోయినా నాకు నచ్చింది నేను చేస్తాను అని అంటే దానికి ఎవరేం చేయలేవు. దేవుని యొద్దకు చేరటమే నా టార్గెట్ కాకపోతే నాకు ఏ నిబంధన పాటిస్తే ఏమవుద్ది? సాతానికి వాళ్ళ దూతలకు ఏర్పాటు చేయబడ్డ నిత్యాగ్ని గుండానికి వెళ్ళటమే నేను తీర్మానం చేసుకుంటే, వాస్తవాన్ని నా కోసం చేయలేదు. ఆయన నరకం నా కోసం చేయలే, నీ కోసం చేయలే, మనుషుల కోసం చేయలే. అపవాదికి వారి దూతలకి అన్నాడు. మత్తయి 25 అధ్యాయాలు ప్రభు ఏం చెప్పాడంటే మనుషుల కోసం ఏం చేయలేదు ఆయన. కానీ నేను కావాలని పోతానంటే ఆయన ఏం చేస్తాడు? నేను కావాలని అపవాదిని వెంబడించి వారి దూతలను వెంబడించి వారితో పాటు నేను కూడా నరకానికి వెళ్ళిపోతాను. కొంతమంది డైరెక్ట్ చెప్తారు తెలుసా, సర్లేండి మేమే నరకానికి పోతాం, మీరే పోండి పరలోకానికి, ఇలా అంటున్నారని తెగించేసి. వివరంగా ఇలా చెప్పిన తర్వాత కూడా అది కాదమ్మా, అది పద్ధతి కాదు, అది కాదు, అది బైబిల్ కాదు, అది కాదు, అది క్రమం కాదు, అది మర్యాద కాదు, అది సిస్టమ్ కాదు అని చెప్పామనుకో, సర్లేండి ఏదో ఒకటే, వాళ్ళు పోతే వాళ్ళతో పాటు మేము కూడా నరకానికి పోతాంలే, అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత కఠినులైపోతున్నారు, హృదయాన్ని ఎంత కఠినపరుచుకుంటున్నారు. ఇక ఆ మాత్రం దానికి అసలు భక్తి చేయటం ఎందుకు? అందరితో పాటు మనం కూడా సరదాగా జీవితం గడిపేసి తర్వాత నరకానికి వెళ్ళిపోతే సరిపోదు కదా. ఇక భక్తి ముసుగు ఎందుకు, బైబిల్ ఎందుకు, వైట్ అండ్ వైట్ ఎందుకు, తెల్లవారులు ప్రార్థనలు ఎందుకు, ఆల్ నైట్లు ఎందుకు, ఫుల్ నైట్లు ఎందుకు? ఏమంటే ఈ గొడవలంతా అవసరం అసలు నరకానికి పోయే కాడికి?
40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకు? లెంట్ డేస్లు అంటారు కదా, ఇవన్నీ అవసరమా? నరకానికి పోయే కాడికి ఇవన్నీ అవసరమా చెప్పండి? అంటే భక్తి సంబంధమైన విషయాల మీద సీరియస్నెస్ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు నిలుచుండే నిబంధన, నివారణ చేయబడిన నిబంధన రెండింటికి వ్యత్యాసము తెలియాలి. సత్యవాక్యమును సరిగా విభజిస్తే నిలుచున్న నిబంధన ఏదో, నివారణ చేయబడిన నిబంధన ఏదో మనకి అర్థమవుతుంది. అప్పుడే మన భక్తి అర్థవంతంగా ఉంటుంది, దాని ద్వారా మనకి ప్రయోజనం ఉంటుంది. ఈ డస్టర్ ఎక్కడ ఉంది రైనేం? సింపుల్గా మరొక విషయానికి వెళ్దాం. మనం పుస్తకాలు, ముఖ్యంగా పత్రికలు చదివేటప్పుడు ఈ విషయాలు ఇంకా మనం ఆలోచన చేస్తాం. కాబట్టి దీన్ని ఇంతటితో ఆపేసి మరొక విషయానికి వెళ్దాం. బైబిల్ ఎప్పుడు కూడా చదివే వారికి ఒక అవుట్లైన్ స్ట్రక్చర్ ఉండాలి. సత్యవాక్యమును సరిగా విభజించట్లో 3 కాలములు లేదంటే 3 యుగాలను రాసుకోండి. ఒకటి పితరుల కాలము 2500 సంవత్సరములు. లేఖన భాగం ఆది కాండము 1 నుంచి నిర్గమాకాండము 19వ అధ్యాయం వరకు. సుమారుగా ఆదికాండం 50 అధ్యాయాలు, నిర్గమాకాండం 19 అధ్యాయాలు. బ్రేకా? ఓకే, ఇప్పుడు ఇచ్చేసాను, తెస్తారా? మీరు వచ్చాక ఆపేస్తాను, తీసిరండి. రైట్. 59 అధ్యాయాల యొక్క చరిత్ర 2500 సంవత్సరాల చరిత్ర. సృష్టి బిగినింగ్ దగ్గర నుండి ఇశ్రాయేలులకి ధర్మశాస్త్రం హోరేబులు ఇచ్చే వరకు జరిగిన స్టోరీ ఈ 59 అధ్యాయాల్లో మనకు కనపడుద్ది. దేవుడు 6 దినాలు సృష్టిని చేశాడు, 6వ రోజు నరుని చేశాడు. వారి సాటి అయిన సహాయాన్ని స్త్రీని చేశాడు. వారి దాంపత్యం ఫలించి కయీను హేబేలు పట్టడం జరిగింది. కయీను హేబేల్ని చంపటం, అతను నోదు ప్రాంతానికి వెళ్ళిపోవటం, తర్వాత ఆదామవులకి కుమార్తెలు పుట్టడం, కయీను సంతతి ఒక పక్కన, షేతీలు మరో పక్కన విస్తరించటం, పిమ్మట పాపం పెరిగిపోవటం, దేవుడు జలప్రళయం రప్పించటం, 8 మందిని రక్షించటం, వారి ద్వారా మరలా తిరిగి ఉత్పత్తి అవటం, వారు పెద్ద గోపురాన్ని కట్టాలనుకోవటం, దేవుడు వారిని చెదరగొట్టడం, వారు దేశాలుగా విభాగింపబడటం. అలా స్థిరపడినటువంటి దేశాల్లో కల్దీల దేశం నుండి, ఊరు అనే పట్టణం నుండి అబ్రహాముని పిలవటం, అబ్రహాముని ఒక వాగ్దాన భూమికి వెళ్ళమని చెప్పటం, తర్వాత వారు అక్కడి నుంచి 75 మంది ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళటం. అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి 12 మంది, ఆ 12 మందిలో 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళటం, అక్కడ సుమారు 400 సంవత్సరాలు పైబడి బానిసలుగా ఉండటం. ఆ కాలంలో ఇశ్రాయేలు పెరుగుట చూసి వారిని నిర్మూలించాలి, నివారించాలని తలంచి మగపిల్లలను చంపేయడానికి ప్లాన్ చేయటం. ఆ టైంలో మోషేని దేవుడు తప్పించటం, మోషేని అద్భుతంగా 40 సంవత్సరాలు ఐగుప్తులో చక్రవర్తి మనవుడిగా పెంచటం, 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మిథ్యానారణ్యంలో ఒక 40 సంవత్సరాలు హిత్రో దగ్గర గొర్రెల కాపరిగా పెరగటం. ఆ 40 కూడా అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి నువ్వు వెళ్ళు అని
తన యొక్క సోదరుడైన అహరోన్ని ఐగుప్తు దేశానికి పంపటం, అలాగా మోషే అహరోన్ల ద్వారా వారిని బయటకు తీసుకురావటం, వారి అరణ్య యాత్ర సాగుతూ ఉండగా హోరేబ్ అనే పర్వతానికి వచ్చే వరకు ఏం జరిగింది అనేది ఈ 59 అధ్యాయాలు ఉన్నటువంటి స్టోరీ. అంటే ఆదికాండం మొదటి నుండి నిర్గమకాండం 19 అధ్యాయం వరకు చదువుకుంటూ వస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్లుప్త వివరణ అంతా అందులో చాలా వివరణాత్మకంగా ఉంటుంది. నేను చెప్పింది 2 నిమిషాలు, అక్కడ రాసింది 59 అధ్యాయాలు. చరిత్ర 2500 సంవత్సరాల చరిత్ర. దీన్నే మోషే షార్ట్కట్ చేసి రాశాడు. దీని తర్వాత మనం ఒకటి చూస్తాం, క్రొనాలజికల్ ఆర్డర్, అంటే కాలక్రమ విభజన. అందులో మొదటి 11 అధ్యాయాలే సుమారుగా 2000 సంవత్సరాలు పైబడి అయిపోద్ది. ఒక 11 అధ్యాయాలునే 1650 సంవత్సరాలు 7 అధ్యాయులకి మొదట 7 అధ్యాయాల్లోనే జరిగిపోద్ది. అంటే 1650 సంవత్సరాల చరిత్ర ఒక 7 అధ్యాయాల్లోనే రాసేస్తాడు. అంటే వివరంగా రాశాడా, కుదించి రాశాడా? కుదించి రాశాడు. వివరంగా రాస్తే 1650 సంవత్సరాల చరిత్ర 7 అధ్యాయాల్లో రాయడం ఎలా కుదిరిద్ది అసలు? ప్రతిదీ వివరంగా రాస్తే అంటే కుదించి రాశాడు. ఇప్పుడు బైబిల్ కూడా మన మైండ్లో ఒక షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రతి బైబిల్ విద్యార్థికి, ముఖ్యంగా క్రీస్తు సంఘ సభ్యులైన స్త్రీ పురుషులకి బిస్కెట్లు టీ వచ్చింది, తర్వాత మాట్లాడదాం.